వీడియో చేసాం. ఓకే. దాన్ని ఒక 2-3 డేస్ సెర్చ్ చేసాం సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చాం సార్. ఇన్స్టిట్యూట్కి వచ్చారు. వచ్చి మీట్ అయ్యాం సార్. మీట్ అయితే కొంచెం ఫైనాన్స్గా కొంచెం ఎక్కువ అయ్యేసరికి కొంచెం ఫీజు ఎక్కువ. అవును, మనది ఫీజు ఎక్కువ. మనది ఫీజు ఎక్కువకి ఒకటి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇన్స్టిట్యూట్ ఆడియన్స్కి కూడా. మెయిన్గా ఏంటంటే పక్క ఇన్స్టిట్యూట్ ఫీజుకి మన ఫీజుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఆ ఇన్స్టిట్యూట్స్లలో వాళ్ళు మాస్ బ్యాచెస్ తీసుకుంటారు. అంటే ఎవ్రీ 2 అవర్స్కి ఒక బ్యాచ్ ఉంటుంది. పర్ డే 4 నుంచి 5 బ్యాచ్లు ఉంటాయి. ఒక్కొక్క బ్యాచ్లో 200-300 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 బ్యాచ్లు అయినా సుమారుగా వాళ్ళ కాడ 500 నుంచి 1000 మంది స్టూడెంట్స్ నేర్చుకుంటారు ఉంటారు. సో దే టేక్ లెస్ ఫీజ్ అండ్ వాళ్ళు 2 గంటల్లో స్టూడెంట్ని పంపించేస్తారు. ఉంటండి లేకపోతే పోండి అంటారు. ఎవరు ఉండరు కదా, వెళ్ళిపోతారు కదా. ఎవరికి పిల్లలు ఈ ఏజ్లో ఉండమంటే కంపల్సరీ అంటేనే ఉంటారు 2 అవర్స్. అట్లా వాళ్ళు నా ఆడియన్స్ కూడా అర్థం చేసుకోవాలి. 9 to 11 ఒక బ్యాచ్, 11 to 1, 2 to 4, 4 to 6 ఇట్లా 5-6 బ్యాచెస్ని హ్యాండిల్ చేయటం వల్ల వాళ్ళు తక్కువ ఫీజుకి ఇన్స్టిట్యూట్ రన్ చేయగలుగుతారు. క్రౌడ్ ఉంటుంది. మేము ఆలోచించేది ఏంటంటే అలా మాస్ క్రౌడ్ని మనం పెట్టుకుంటే మనం ఎవరికి న్యాయం చేయలేము. కాబట్టిగా ఖచ్చితంగా స్టూడెంట్ అనేవాడు మార్నింగ్ 8:30 to 6:30 అరౌండ్ 9-10 అవర్స్ ఇన్స్టిట్యూట్లో ఖచ్చితంగా ఉండాలి. అండ్ దట్టు మన దగ్గర మాస్ క్రౌడ్ ఉండదు. మ్యాక్సిమం ప్రిపరేషన్ బ్యాచ్లో ఒక 50 మంది, ఇంటర్వ్యూ బ్యాచ్లో ఒక 50 మంది, అంటే మొత్తం మ్యాక్స్ ఉంటే 100 మంది ఉంటారు. ఒక ప్రిపరేషన్ బ్యాచ్ అనేది అండ్ ఇంటర్వ్యూ బ్యాచ్ అనేది కొన్ని నెలలు అదే మార్నింగ్ టు ఈవినింగ్ అదే స్టూడెంట్ ఉంటాడు. అదే 50-100 మందికి 3 ఫ్యాకల్టీసు నాతో పాటు ప్లస్ ఒక 7 HR టీమ్, అడ్మిన్ టీమ్ అంతా కలిపి 10 మంది ఈ ప్రిమిసెస్లో ఉండి పనిచేస్తున్నాం. సో పనిచేయటం వల్ల ఒక్కొక్క స్టూడెంటు ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాడు. 6 months to 10 months ఉంటున్నారు. సో 10 months పీరియడ్ స్టూడెంట్ ఇక్కడ ఉండాలి, అతనికి మనం సర్వీస్ ఇస్తున్నాం. సో డెఫినెట్గా ఈ రిసోర్స్ వీటన్నిటికి మనకి ఎక్కువ ఫీజు అవుతుంది. సో కంపల్సరీ జాబ్ వస్తుంది కాబట్టిగా స్టూడెంట్ కూడా అది అంటే బయట ఇన్స్టిట్యూట్స్లో 2 గంటలు 3 గంటలు ఇని వీళ్ళు ఇంటర్వ్యూస్ జరిగేటప్పుడు కూడా మీరు గమనిస్తే క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగేటప్పుడు ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తే మన దగ్గర ఎంతమంది ఉంటారు డ్రైవ్లో? 50 members ఉంటారు. అదే బయట ఇన్స్టిట్యూట్లో అదే డ్రైవ్ జరిగితే ఎంతమంది ఉంటారు? 500-600 ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ 50 మందిలో ఇప్పుడు మీకు ఎన్ని ఆఫర్స్ వచ్చాయి ఈరోజు? 19 మెంబర్స్లో అదే 50 అటెండ్ అయినాక 19లో 6 ఆఫర్స్ వచ్చాయి. మొన్న కపిలైటీ డ్రైవ్ ఉంది, అది ఒక 50 మంది అటెండ్ అయ్యారు, అందులో ఒక 5 ఆఫర్స్ వచ్చాయి. అంతకుముందు ఇంకో GVR డ్రైవ్ జరిగింది, 45 మంది అటెండ్ అయితే 15 ఆఫర్స్ వచ్చాయి. అంటే ఇక్కడ తక్కువ స్టూడెంట్స్ కాబట్టి కాంపిటీషన్ కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి జాబ్స్ రావడం చాలా ఈజీ, అంతే కదా. సో ఆ బెనిఫిట్ ఉంది. అండ్ మేమందరం 10 మందివి మీ 100 మంది కోసం సర్వీస్ ఇవ్వాలి, వర్క్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా కొంచెం ఎక్కువ ఫీజు తీసుకొని తప్పదు. ఎందుకంటే 100% రిజల్ట్ అక్కడ ఇన్స్టిట్యూట్స్లో ఏం జరుగుతుందంటే ఆ 2 గంటలు 3 గంటలు అయినాక ఇంత క్రౌడ్లో సో వీళ్ళ రీచబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, షోలు నడుస్తుంటాయి. సో ఎవరిని అనేది కాదు కానీ మన ఫీజు ఎందుకు ఎక్కువ అంటానికి ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు మనం. యా. సో అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళావు ఫీజు ఎక్కువ అని. మరి అప్పుడు పక్క ఇన్స్టిట్యూట్లో మనం చూసుకున్నప్పుడు ఈ ఫీజు వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది కదా. అవును. అంటే మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది సార్, మళ్ళీ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వస్తుందా రాదా, రాకపోతే మళ్ళీ ఏంటి పరిస్థితి, చాలా ఇయర్స్ గ్యాప్ అని చెప్పేసి కొంచెం ఆలోచించి సరే మా బ్రదర్ ఏదైతే అయిందిరా నువ్వు కష్టపడతానంటే ఇంకా అడతాను చదువుకుంది కానీ అన్నారు. అన్నారు ఇంకప్పుడు ఇంకా సరే అని చెప్పేసి వచ్చాను సార్. ఓకే.